ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. సాయిబాబా ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తునింటి పైకెక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయిని మలేరియా జ్వరం నుంచి అలా రక్షించారని భక్తులు తలచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. అంత ఎందుకు ఇచ్చారని భక్తులు అడిగితే, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందరాదు అన్నారు. నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది. ఇలాంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినని వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు, సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించటము. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగింది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జోబులో డబ్బున్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే శ్యామ, సాయి, నువ్వు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నువ్వు అబద్ధం చెప్పావేమిటి అన్నాడు. డబ్బు ఇవ్వటం అతనికి శ్రేయస్కరం కాదు, చెబితే వినడు, కనుక అతని మేలు చేయటము కోసము అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానం ఇచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. దాసగును 1910లో షిరిడీ వెళ్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగును మనసు చెలించింది. షిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతడిని సమాధానపరిచి ఆరతికి తీసుకెళ్ళాడు. అప్పుడు సాయి, గణు, నువ్వు నూల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూన్యతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నూల్కర్, బాబా నీకేదైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్నిలా ఇబ్బంది పెట్టకు అన్నాడు. దాసగును సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. బాబా చెప్పినది అర్థమైన దాకా వెళ్ళకూడదు అనుకున్నాడు గణు. సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు. తరువాత దాసగును ఇంటికి వెళ్ళటానికి శ్యామ అనుమతి అడిగితే, వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చుకోవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి. సద్గురువైన సాయి పట్ల దాసగుణకు భక్తి స్థిరపడేలా సహకరించటంలో ఇంకే మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. కనుకనే అతడు పూజ్యుడు. అతడిని సేవిస్తే దాసగుణకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రము సాయి దాసగుణకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండటము ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెళుతుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవటం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనసు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో, ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి. అప్పుడు శ్యామ అతనిని బయటికి తీసుకెళ్ళి, సాయి గురించి ఇతరులన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అని చెప్పారు. తరువాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయటం కానీ లేక చేయించటం కానీ మన ధర్మం అని చెప్పారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, నువ్వు నానా చందార్కర్తో కలిసి కణిత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెప్తాను అన్నారు. తరువాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు. అతడు బావి తవ్వించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9 సంపూర్ణం.